ఇకపోతే నిర్మాత ఆయన హీరో లాగా ఉన్నాడు, నేను చూశాను. ఆ డ్రెస్లో వస్తే బాగుండేది, యాక్షన్ హీరో లాగా ఉన్నాడు. మంచి లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది ఆర్టిస్ట్గా. నిర్మాత కంటే మీరు ఆర్టిస్ట్గా నిలబడతారేమో అనిపిస్తుంది నాకు. నటుడిగా పెర్ఫార్మెన్స్ ఒక యాక్షన్ హీరోగా చేస్తున్నాడు అక్షబాలు గారు. వెరీ నైస్. వెంకట్ గారు, అదే మీకు అదే మీరు చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తూ మాడుతున్నా. ఈ సినిమా అని కాదు, ప్రతి సినిమాలో ప్రొడ్యూసర్ మాకు బాగా హెల్ప్ చేశాడు, ప్రొడ్యూసర్కి థ్యాంక్స్, ప్రొడ్యూసర్కి థ్యాంక్స్, ప్రొడ్యూసర్ థ్యాంక్స్. థ్యాంక్స్ మాటలాగా చెప్పేది నిలబడి మన ప్రొడ్యూసర్కి సినిమాని ప్రమోట్ చేసే విధానంలో మన సర్కిల్ అంతా ఉపయోగించి ఇవాళ హెడ్ ఉన్న ప్రతి మనిషికి సెల్ ఫోన్ ఉంటుంది, రైట్? ప్రతి మనిషి బాధ్యత తీసుకోవాలి. ఊరికే ఫోన్లో థ్యాంక్స్ చెప్పినప్పుడు మాత్రం అయిపోదు. ఇక్కడ ఇదే కామన్, ఇది అట్లా అయిపోయింది. దాన్ని మార్పు రావాలని రావు గారు చెప్పారు, నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. రిషిత చాలా బాగా చేసావు. కావేరి అనే క్యారెక్టర్లో ఇమిడిపోయావు. ట్రైలర్ చూసాం. రియల్గా ఒక క్యారెక్టర్ ఎంత పెర్ఫామ్ చేసావంటే హీరోకి అండ్ మా నిర్మాత గారికి ఆ పోటీగా అద్భుతంగా పెర్ఫామ్ చేసినావు. కంగ్రాచ్యులేషన్. బాగుంది నటన కానీ ఆ రియాలిటీ కనిపించింది, గ్రేట్. ఇకపోతే మా సంగీత దర్శకుడు రాజ్ కిరణ్, మొన్ననే ఇండియా ఫైల్స్ కీరవాణి గారు ఒక సంగీత దర్శకుడు అయితే అదే సినిమాకు ఆయన సంగీత దర్శకుడు. మొన్న ఇండియా ఫైల్స్లో ఒక పెట్రాయిడ్ సాంగ్ లాంచ్ చేసినప్పుడు ఇంత బాగుంది. నేను అప్పుడే చెప్పాను, ఇది లక్షలలో చూస్తారంటే లాంచ్ అయిన గంటలోనే లక్షలలో చూశారు ఆ సాంగ్. అద్భుతమైన సాంగ్ చేశారు. అది చూసి నేను అదే రోజు చెప్పాను. నెక్స్ట్ డే మా సినిమాలో పాడిన సింగర్ పద్మ గారు, నేను ఒక ఆల్బమ్ చేసుకోవాలి సార్, 3 మ్యూజిక్ డైరెక్టర్తో అనగానే నేను చెప్పాను, 6 మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక దాంట్లో చేసే శక్తి ఉంది రాజ్ కిరణ్కి అని. నెక్స్ట్ డే పిలిచి, రాజ్ కిరణ్ ఆ 3 మ్యూజిక్ డైరెక్టర్ది నువ్వే చేయాలి అని చెప్పి 10 సాంగ్స్ ఆర్డర్ ఇస్తే 3వ రోజు ఫోన్ చేసి, అన్న సాంగ్స్ రెడీ. హాయ్ ఏంది ఇది 3 రోజుల్లో 10 పాటలా? ఒక్క పాట ఇస్తే నెల తీసుకుంటారు మన వాళ్ళు రాయడానికి, దానికి ట్యూన్ కట్టి ఇంత చాలా ఇబ్బంది ఉంటుంది అంటే, అన్నగారు అంతా రెడీ సార్, అంతా చేసేసాం వినండి అని నాకు పంపిస్తే ఒక్కొక్క ట్యూన్ అద్భుతంగా. అంటే ఎప్పుడో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సిన వ్యక్తి, బట్ పెద్దవాడైతే చిన్నోళ్ళందరికి దూరం అవుతాడేమో, అందుకోసమే చిన్న వాళ్ళకి ఇవాళ చూడండి ఆయన 3 సినిమాలకి ఆయనే సంగీత దర్శకుడు. అలాగా ఒక మంచి మనసున్న సంగీత దర్శకుడు మరి మన చిన్న సినిమాలందరికీ దొరకడం, ఆయన మంచి నాలెడ్జ్ ఉంది. ఒక ట్యూన్ కట్టాడంటే పర్ఫెక్ట్నెస్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇన్న సాంగ్స్ కానీ, గీతామాధురి పాడిన పాట కానీ, ఇవన్నీ కూడా మంచి ఎక్స్పర్ట్ మ్యూజిక్ డైరెక్టర్, మంచి ఫ్యూచర్ ఉంది. కీరవాణి గారే ఈయన సాంగ్ విన్న తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారు, ఈయన రాజ్ కిరణ్ పెట్టుకున్నాము ఇట్లా సంగ సార్ చూడండి సార్ అది మీరు ఓకే అంటే, దీన్ని అసలు ఏమైనా ఆబ్జెక్షన్ చేసేటట్టు ఉందా అని మెచ్చుకున్న కీరవాణి గారి మెప్పు పొందిన రాజ్ కిరణ్కి అభినందనలు. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే చాలా కష్టం. టాలెంట్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, ఇవన్నీ కావాలి. అలాగే ఈ సినిమా నాకు వైబ్రేషన్ అనిపిస్తుంది చూస్తుంటే, అందరూ మాట్లాడుతుంటే అలా ఫీలింగ్స్ కానీ, డైరెక్టర్ ఆయన బాధలు కష్టాలు, ఎలా వచ్చాడు, తనకు ఆ నిర్మాత కంటెంట్ నచ్చి తీసుకుండంటేనే మీ సినిమా బాగున్నట్లు లెక్క. ఎప్పుడంటే ఇన్ని లక్షలు పెట్టి రావాలంటే నీ సినిమా నచ్చాలి, కథ నచ్చాలి. అంటే అన్ని లక్షలు పెడతానికి వచ్చి ఆయన నచ్చినప్పుడు 100 రూపాయలు పెట్టి టికెట్ ఆడియన్ రాడా? అంతే, అక్కడే హిట్. సో అలాగా ఒక డైరెక్టర్ కానీ అండ్ ఆర్టిస్టులు కానీ ఆయన కూడా చాలా ఫీలింగ్, ఆయన చెప్పాడు అందరు ఫీలింగ్స్, ఎమోషన్ అంతా ఫీల్ అవుతున్నారు. మమ్మల్ని ఎందుకు మొదలే యాక్చువల్లీ గెస్ట్లని నన్ను రామకృష్ణ అని మాట్లాడించి పంపిస్తారు. మా రామకృష్ణ అంటాడు ప్రతి సినిమాలో మనం మాట్లాడి వెళ్ళిపోతామన్నా, ఏంది యాంకర్ ఏంది మనని ఇలా కూర్చోబెడుతుందని అంటే చెప్పిన బైసాబ్కి వాళ్ళ కష్టాలన్నీ మనం వినాలని కూర్చోబెట్టిర్రు అని. సో కష్టాలు ఇంటేనే కదా వాళ్ళకి ఇంకా ఫీల్ వస్తుందని అని మా రామకృష్ణ అన్నకి చెప్పడం జరిగింది. మా గురురాజన్న ఇంకా ఆయన సమస్యల మీద, సబ్సిడీ మీద నిత్య పోరాట యోధుడు. మా సినిమాలో అద్భుతంగా నటించాడు. మా సినిమా అన్ని భాషలు అంటే తమిళ్ అవన్నీ జరుగుతున్నాయి, అన్ని భాషల్లో
ఆయన ఎంత అద్భుతంగా నటిస్తాడంటే మామూలు నటన, ప్రొడ్యూసర్ అయినా కూడా ఈ స్పీచ్లో కూడా నటిస్తాడు ఆయన. గ్రేట్ అండ్ ఆల్ ది బెస్ట్. మీకు ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు సినిమా రిలీజ్ అయినాక కూడా ఇదే నవ్వు ఉండాలని, ఈ 3 సినిమాలు రిలీజ్ అయినాక కూడా ఇదే నవ్వు ఉండాలి. ఇంకా 4 సినిమాలకి మేమందరం సపోర్ట్ చేస్తాం. రిలీజ్ టైంలో కూడా నేను కానీ రామకృష్ణ అన్న కానీ మేము సపోర్ట్గా ఉంటాం. మీకు ఏ విధంగా హెల్ప్ కావాలన్నా మా డిఎస్ రావు గారు మీడియా పరంగా హెల్ప్ చేస్తారు. సో అందరం మేము సపోర్ట్ చేస్తాం. ఈ సినిమాకి మా సర్వీసెస్ ఏం కావాలన్నా మేము ఉంటామని మీకు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. మీ టీం అందరు కష్టపడ్డారు. మీ ఫీలింగ్స్ అన్నీ కనిపించినాయి, మేము విన్నాం. మొత్తం మీ బాధలు అన్నీ కూడా విన్నాం. చాలా మీరు ఒక బాగా ఎమోషన్ అయ్యారు. అందుకే మేము యాక్చువల్ వెళ్ళిపోతాము, కానీ మీ ఫీలింగ్స్ విందాము అని చెప్పి విన్నాం. సో ఆల్ ది బెస్ట్.